బుద్ధి కర్మానుసారిణి అని పెద్దవాళ్ళంతా చెబుతుంటారు, మాకు దాని అర్థం సరిగా తెలియలేదు, తమరు కాస్త వివరించండి అన్నాడు. నేను చెప్పాను, నాయనా దానికి అర్థం ఇది, నువ్వు కిందటి జన్మలో చేసినటువంటి పుణ్యపాపములకు తగినట్లుగా ఇప్పుడు నువ్వు సుఖదుఖాలు అనుభవించాల్సి వస్తుంది అని. నువ్వు కిందటి జన్మలో పాపకర్మ చేశావు, దాని ఫలం ఇప్పుడు దుఃఖం అనుభవించాలి. దుఃఖం ఎలా వస్తుంది? ఏదో తప్పుడు పని చేస్తేనే కదా దుఃఖం వచ్చేది. నీకు ఈ దుఃఖం అనుభవించాల్సిన యోగం ఉన్నది కాక నీ తప్పుడు పని చెయ్యాలని బుద్ధి పుడుతున్నది. బుద్ధి కర్మానుసారిణి. అదే గనక దుఃఖం అనుభవించాల్సిన యోగం నీకు లేకపోతే నీకు ఆ తప్పుడు పని చెయ్యాలనే బుద్ధి పుట్టదు. అలాగే నువ్వు కిందటి జన్మలో చేసిన సుకృతం ఫలంగా సుఖాన్ని అనుభవించాల్సిన యోగం ఉన్నందువల్ల దానికి తగినట్టుగా మంచి పని చెయ్యాలనే బుద్ధి నీకు పుడుతున్నది. ఆ మంచి పని చేస్తేనే సుఖం వచ్చేది. కాబట్టి బుద్ధి కర్మానుసారిణి. నువ్వు వెనక చేసినటువంటి కర్మకు అనురూపమైన ఫలాన్ని అనుభవించడానికి తగినట్టుగా నీ బుద్ధి పోతున్నది. భారతీ తీర్థమా